హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అసలు ఎవరు ఊహించినంత విధంగా కూడా మంచి మెజారిటీతోని కాంగ్రెస్ గెలిచింది. మరి ఎగిరి ఎగిరి వచ్చిన బీఆర్ఎస్ ఏమైందంటే మొత్తం బోల్తాబడి బుల్డోజర్ తో ఆ కారును కూడా పట్టుకోబోతా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక కాంగ్రెస్ గెలిచినాక ప్రజలలో ఏ పార్టీ ఉన్నదని అర్థమైపోయింది అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైంది. సో ఇప్పుడు మరి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఎప్పుడెప్పుడు వేటు పడుతుందా అని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ దాంట్లో ఫస్ట్ పడేది మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటంటే ఖైరతాబాద్ ను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ రెండింటి దగ్గర కూడా మళ్ళా ఉప ఎన్నిక అంటే ప్రజాప్రభుత్వమే కడియం శ్రీహరి గారితోనూ దానం నాగేందర్ గారితోని వీళ్ళిద్దరితోని ఆడికెళ్ళి రిజైన్ చేపించి మళ్ళీ అక్కడ ఎలక్షన్లు తీసుకురావాలి అని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. మరి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళి పోయినాక దానం నాగేందర్ గారికి ఉన్న కడియం శ్రీహరి గారికి మళ్ళీ వేరే ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ గెలవాలి అని అనుకుంటే ఎవరున్నారు క్యాండిడేట్స్ అంటే ఖైరతాబాద్ లో మనం చూసుకున్నట్లయితే విజయారెడ్డి గారు ఉన్నారు, పీజేఆర్ గారి కూతురు. ఖైరతాబాద్ పట్టు మొత్తం కూడా పీజేఆర్ ఫ్యామిలీకి ఇప్పటికీ కూడా ఉన్నది. ఇంకోటి మనం స్టేషన్ గన్పూర్ లో మనం చూసుకున్నట్లయితే ఇందిరా గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్టేషన్ గన్పూర్ నుంచి గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు. 3 సార్లు ఓడిపోయినారు. సో ఈసారి పక్కాగా సానుభూతి పరంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇందిరా గారికి చాలా ఛాన్స్ ఉంటది. సో స్టేషన్ గన్పూర్ నుంచి ఇందిరా గారు లించుంటే కడియం శ్రీహరి గారు దగ్గరుండి ఇందిరా గారిని గెలిపియాలి. ఇంకా యశస్వి రెడ్డి గారు, కవిత గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఇందిరా గారిని గెలిపేయడం జరుగుతుంది. సో ఖైరతాబాద్ మనం చూసుకున్నట్లయితే దానం నాగేందర్ గారు, రోహిన్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు మొన్ననే గెలిచిండ్రు. విజయారెడ్డి గారు కూడా నవీన్ యాదవ్ గారికి చాలా హెల్ప్ చేసిండ్రు ఎలక్షన్స్ లో. సో వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని సో ఇంకొక 2 ఎమ్మెల్యే సీట్లు మళ్ళా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోబోతుంది. ఇక్కడ మరి బీఆర్ఎస్ ఇప్పటికైనా మేలుకోకపోతే ఈ 2 సీట్లు కూడా బీఆర్ఎస్ మళ్ళా కోల్పోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ ఒక్కటి ఆలోచించుకోవాలి. మొన్న కేటీఆర్ గారు ఒక మాట చెప్పిండ్రు ఏంటంటే ఇది మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము, మళ్ళా మేము చాలా బలంగా తిరిగి వస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అయ్యా బలంగా తిరిగి రావడం అంటే ఎలా? జనాలు ఏమనుకుంటున్నారు, మీరు మీ పార్టీలో ఉన్న నాయకుల గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. బలంగా తిరిగి రావడం అంటే ఎట్లా? గతంలోనే చెప్పింది నేటి రాత్రి ఏంటంటే 30 మంది ఎమ్మెల్యేలను మారిస్తే అధికారంలోకి వస్తుందంటే ఇన్లే ఎందుకు వింటారు, మేమెందుకు వినాలి అని అనుకుంటారు. సొంత మీడియాలను పెట్టుకున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ మంచి కోరే మీడియా కానివ్వండి, మీ మంచి కోరే కార్యకర్తలు కానివ్వండి, నాయకులను కానివ్వండి వీళ్ళెవ్వరిని కూడా మీరు పట్టించుకోలే. ఈడ జరగబోయేది కూడా అదే.